హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడికి ఒక హెచ్చరిక జారీ చేశారనమాట. ఆ హెచ్చరిక ఏంటి అంటే, కొన్నాళ్ళలో ఐబొమ్మ అడ్మిన్ని మేము పట్టుకుంటాం, ఆయన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లో ఐబొమ్మ నిర్వాహకుడు కూడా పోలీసులకి ఒక ఛాలెంజ్, అంటే పోలీసులకి ఒక వార్నింగ్ ఇచ్చారనమాట. ఆ వార్నింగ్లో భాగంగా నన్ను గినక పట్టుకోవడానికి ట్రై చేస్తే మీ పర్సనల్ విషయాలన్నింటినీ కూడా బయట పెడతా అని చెప్పేసి అప్పట్లో పోలీసులకి ఐబొమ్మ నిర్వాహకుడికి పెద్ద స్థాయిలో ఒక చర్చ ఇదంతా నడిచిందనమాట. అయితే రీసెంట్గా ఐబొమ్మ నిర్వాహకుడిని హైదరాబాద్ కుక్కట్పల్లి సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఆయన కరేబియన్ దీవుల్లో, మనందరూ తెలిసి వెస్టిండీస్ ఉంటుంది కదా, కరేబియన్ దీవుల్లో ఆయన ఉంటూ ఈ ఐబొమ్మని అయితే నడిపిస్తూ ఉన్నాడు అనమాట. అయితే రీసెంట్గా ఆయన ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఎయిర్పోర్ట్లోనే ఆయన్ని అరెస్ట్ చేసినట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఆయన అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలని కూడా సీజ్ చేశారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, ఆయన మీద ఎప్పటి నుంచో నిర్మాతలు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నిర్మాతలు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, కాకపోతే దొరకలేదు. కానీ పోలీసులు మరి ఎలా పట్టారో అని తెలియదు. కానీ పోలీసులు చాలా స్మార్ట్ మూవ్తో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అనే వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఐబొమ్మకి మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉందన్నమాట. మరి చూడాలి ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.